జీవితంలో మనల్ని నిజంగా ప్రేమించేవాళ్ళు మన సమయాన్ని అడగరు, మన భవిష్యత్తు కోసం పోరాడమని చెబుతారు. ఈరోజు మీరు విష్ణుడు వినబోయే కథ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక ప్రేమ కథ మాత్రమే కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక సందేశం. ఈ కథ చివరి వరకు వినండి. చివరి 2 నిమిషాలు మీ ఆలోచనలను మార్చేస్తాయి. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతని కల ఒక ప్రభుత్వ అధికారి కావడం. కాని చదువు కంటే ప్రేమలోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఒకరోజు అతని జీవితంలో నందిని అనే అమ్మాయి వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమించారు. ఒక సాయంత్రం నందిని అర్జున్ని అడిగింది, నన్ను నిజంగా ప్రేమిస్తే నీ కలను కూడా అంతే ప్రేమిస్తావా? అర్జున్ ఆశ్చర్యపోయాడు. నందిని మళ్ళీ చెప్పింది, ఈరోజు నేను నీతో మాట్లాడితే నీకు సంతోషం వస్తుంది, కాని నువ్వు నీ కలను సాధిస్తే జీవితాంతం గర్వంగా జీవిస్తావు. ఆ మాటలు అర్జున్ మనసును మార్చేశాయి. ఆ రోజు నుంచి ఫోన్ పక్కన పెట్టాడు. సోషల్ మీడియా తగ్గించాడు. ప్రతిరోజు 10 నుంచి 12 గంటలు చదవడం ప్రారంభించాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఒకరోజు ఫలితాలు వచ్చాయి. అర్జున్ తన కలను సాధించాడు. అతను మొదట ఫోన్ తీసుకుని నందినికి కాల్ చేశాడు. కాని ఆమె నంబర్ పనిచేయలేదు. ఆమె ఇంటికి వెళ్ళాడు. అప్పుడు తెలిసింది, నందిని కుటుంబం వేరే ఊరికి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు ఆమె ఒక లేఖ వదిలింది. అర్జున్, నువ్వు నన్ను వెతుకుతావని నాకు తెలుసు, కాని నేను నీ జీవితంలో ఉండతా. నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాను. నువ్వు గెలిస్తే అదే నా ప్రేమకు నిజమైన అర్థం. ఎప్పుడూ గుర్తుంచుకో, నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి నీ సమయాన్ని అడగడు, నీ భవిష్యత్తు నిర్మించమని చెబుతాడు. జీవితంలో వ్యక్తులు దూరమవచ్చు, కాని వారు నేర్పిన పాఠాలు జీవితాంతం నీతోనే ఉంటాయి. అర్జున్ కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఆకాశం వైపు చూసి ఒక్క మాట అన్నాడు, నిన్ను కోల్పోలేదు, నువ్వు నేర్పిన జీవితాన్ని గెలిచాను. నీతి, నిజమైన ప్రేమ నిన్ను బలహీనంగా చెయ్యదు, నీ కలల కోసం పోరాడే శక్తిని ఇస్తుంది. ప్రేమ వల్ల నీ లక్ష్యం మరిచిపోతే అది ఆకర్షణ, ప్రేమ వల్ల నీ లక్ష్యం చేరుకుంటే. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ కలను ఎప్పటికీ వదలకండి, ఎందుకంటే ఒకరోజు మీ విజయం మిమ్మల్ని నమ్మని వారికే సమాధానం అవుతుంది. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం.